తాజాంశాన్ని చూస్తున్నాం. సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసాలు, ఆఫీసులు సహా మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఐటీ సోదాలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? పవిత్ర, ఈవేళ కూడా రెండో రోజులు కూడా సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామున మొదలైన ఈ ఐటీ సోదాలు ఈవేళ కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు, కొన్ని చోట్ల సాయంత్రం ముగిసే అవకాశాలు ఉన్నాయి ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా దిల్ రాజు అంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా గేమ్ చేంజర్, ఈ రెండు చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ దిల్ రాజుకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, ఆయన స్నేహితులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 55 బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. దిల్ రాజుతో పాటు మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, అదేవిధంగా పుష్ప 2 నిర్మాణం చేసిన మైత్రి మూవీస్ మేకర్స్ నిర్వాహకులు ఎర్నేని నవీన్, యలమంచిల్ రవిశంకర్, సిఇఓ చెర్రీ వాళ్ళ ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయా సంస్థలకు సంబంధించిన నిర్వాహకుల, యజమానుల ఇల్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలలోనే మొత్తం కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 55 ప్రత్యేక బృందాలు ఈ సోదాలలో కొనసాగుతున్నట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మనకున్న సమాచారం అంటే నిన్న ఉదయం నుంచి మొదలైన సోదాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు చాలా వరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు ఆయా సంస్థలకు సంబంధించి. అదేవిధంగా ఆయా సంస్థలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు సంబంధించి పరిశీలన చేసినట్టుగా చెప్తున్నారు. బ్యాంకు లావాదేవీలతో పాటు లాకర్లు, ఆయా సంస్థలకు సంబంధించిన లాకర్లు కూడా మొత్తం తెరిపించి ఆయా లాకర్లలో ఏవేవి ఉన్నాయో మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న దిల్ రాజు భార్యను తీసుకెళ్లి బ్యాంకు దగ్గర తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేసి మొత్తం పరిశీలించారు. ఈవేళ కూడా మరికొన్ని లాకర్లు ఓపెన్ చేయించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని బృందాలు సోదాలలో కొనసాగుతుండగా మరికొన్ని బృందాలు రిజర్వ్ లో ఉన్నాయి. అంటే ఒకసారి సోదాలు మొదలైతే అవి ఆగే అవకాశం ఉండదు, మొత్తం పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. కాబట్టి ఎక్కడైనా ఆయా బృందాలకు సంబంధించి రీప్లేస్మెంట్ కోసము రిజర్వ్ లో కొన్ని బృందాలు ఉన్నట్టు చెప్తుంది. అదేవిధంగా ఆ రిజర్వ్ లో ఉన్న బృందాలు ఏదైనా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన, లాకర్లకు సంబంధించిన ఇతర పత్రాల పరిశీలన కానీ, ఈ నోటీసులు ఏదైనా ఇవ్వాల్సి వీటన్నిటికి కూడా ఈ అదనంగా ఉన్న బృందాలు పనిచేస్తాయని చెప్పి ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఈవేళ సాయంత్రానికి కొన్ని చోట్ల ఈ సోదాలు ముగిసే అవకాశం ఉంటుంది. రేపు కూడా కొన్ని చోట్ల సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు తిరుపాల్.